మీ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్న, గురుదోషం ఉన్న, తమిళనాడులో ఉన్న ఆలంగుడి గురు భగవాన్ టెంపుల్ అంటే నవగ్రహ టెంపుల్స్ లో మోస్ట్ పవర్ఫుల్ ప్లేస్. సో డెఫినెట్ గా విజిట్ చేయండి. పార్ట్ 1, 2 లో శనిదేవుని టెంపుల్స్ చూపించాను, అవి కూడా మోస్ట్ పవర్ఫుల్ ప్లేసెస్. ఛానల్ నేమ్ కింద టైటిల్ యాడ్ చేస్తాను, చెక్ చేయండి. లో రెడ్ కలర్ హౌస్ లా ఉంది కదండి, దాని లోపల చారియట్ ఉంది, అందుకే షూట్ చేశాను. సో దానికి ఆపోజిట్ లో ఇలా మనకి టెంపుల్ ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ షాప్స్ కూడా ఉంటాయి, ఇలా పూజా సామాగ్రి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఇది ఆలంగుడి గురు భగవాన్ టెంపుల్, వెరీ పవర్ఫుల్ టెంపుల్. స్ట్రైట్ గా వచ్చి లెఫ్ట్ తీసుకుంటే మనకి 2 లైన్స్ కనిపిస్తాయి. ఒకటి ఫ్రీ దర్శన్, అలాగే పక్కన వచ్చేసి 100 రూపీస్ టికెట్ దర్శన్ అనమాట. సో మేము 100 రూపీస్ టికెట్ దర్శనం తీసుకున్నాము, బికాస్ మనకి దగ్గర నుంచి దర్శనం జరుగుతుంది, అలాగే అర్చన కూడా చేస్తారనమాట. దర్శనం అయితే 3 ప్లేసెస్ లో కూడా చాలా బాగా జరిగాయండి. సో డెఫినెట్ గా విజిట్ చేయాల్సిన టెంపుల్. ఇదిగోండి గురు భగవాన్ దర్శనం, మీరు కూడా చేసుకోండి. చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది టెంపుల్ కి వెళ్తే. గురు భగవాన్ని థర్స్డే రోజు దర్శనం చేసుకుంటే కనుక చాలా మంచిది. ఎడ్యుకేషన్, జాబ్, మ్యారేజ్ లో ఆబ్స్టకిల్స్ క్లియర్ అవుతాయని చెప్పేసి బాగా నమ్మకం అండి. సో డెఫినెట్ గా విజిట్ చేయండి. పార్ట్ 2 లో తిరుకొల్లికాడు చూపించాను కదండి, అక్కడి నుంచి ఆలంగుడికి అయితే మనకి 1 hour 6 minutes పడుతుంది. 40 kilometers అయితే ఉంటుంది. గురు దర్శనం అయ్యి బయటకు వచ్చిన తర్వాత మనకి ఈ దర్శనం అన్ని చేసుకోవచ్చండి. సో తర్వాత మనకి ఇక్కడ శివయ్య కూడా ఉంటారు, శివయ్య దర్శనం కూడా చేసుకోవాలి. పురాణాల ప్రకారం శివుడు ఇక్కడ గురు భగవాన్ని ప్రొటెక్ట్ చేశారంటండి, అందుకే ఈ ప్లేస్ ని ఆపత్ సహ ఈశ్వరర్ అని కూడా పిలుస్తారంట. మీనింగ్ ఏంటంటే వన్ హూ సేవ్స్ ఇన్ డేంజర్. అర్థమైంది కదా. సో మీ లైఫ్లో గ్రోత్ అండ్ సక్సెస్ కావాలి అంటే కనుక ఈ టెంపుల్ని తప్పకుండా విజిట్ చేయండి, ఆర్ ఈ వీడియో ద్వారా అన్న మీరు దర్శనం. వీడియో నచ్చితే కనుక డెఫినెట్గా ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా దర్శనం చేసుకుంటారు. టెంపుల్స్ లో కూడా దర్శనం అయితే చాలా బాగా జరిగాయి. ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా అక్కడి నుంచి అయితే ఇంటికి స్టార్ట్ అయిపోయాము. మధ్యలో లంచ్ బ్రేక్, స్నాక్స్ ఇవన్నీ కామనే కదా. దట్టు తమిళనాడులో ఎండలు అయితే చాలా దారుణంగా ఉంటాయి కదండి. ఆబ్వియస్గా లెమన్ జ్యూస్, కూల్ డ్రింక్స్ ఇలా ఇవన్నీ తీసుకుంటూ ఇంటికి స్టార్ట్ అయిపోయాము. నైట్ 8 to 9 మధ్యలో అయితే రీచ్ అయ్యామండి. సేఫ్గా రీచ్ అయిపోయాము. ఇలాంటి వీడియోస్ కోసం డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. యాక్చువల్గా 6 to 7 మధ్యలోనే రీచ్ అయిపోయే వాళ్ళం అండి, కాకపోతే మధ్యలో వర్షం వచ్చింది, సో దానివల్ల లేట్ అయింది. ఐ హోప్ మీకు ఈ వీడియోస్ బాగా నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి, అలాగే మీ ఒపీనియన్ కూడా నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.